నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 pm టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ రైతులు ఆందోళన చేస్తున్నారు. మద్దతు ధరకే తడిసిన ధాన్యమంతా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నామని ఎల్ఎన్టీ రాసిన లేఖను కేటీఆర్ సమర్థించారు. ఎన్డీఎస్ఏ నివేదిక అంతా బూటకమని మరోసారి తేలిపోయిందని చెప్పారు. ఇక గురుకులాలపై ప్రభుత్వం తీరును ఎమ్మెల్సీ కవిత ఖండించారు. గురుకులాల్లో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హెడ్లైన్స్ చూద్దాం. టాప్ న్యూస్ బ్రేకింగ్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఎల్ఎన్టీ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదిక తప్పుల తడకని తేలిపోయిందన్నారు కేటీఆర్. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గురుకులాలపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు ఎమ్మెల్సీ కవిత. ఇక టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తడిసిన ధాన్యాన్నంతా కూడా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాప్ న్యూస్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఎల్ఎన్టీ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదిక తప్పుల తడకని తేలిపోయిందన్నారు కేటీఆర్. ఇక టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే గురుకులాలపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు ఎమ్మెల్సీ కవిత. ఇక టాప్ 1 న్యూస్ ని డీటెయిల్ గా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఇవాల్టీలు చూసుకుంటే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అలాగే నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొనుంది. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఇక 2 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. 2 రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక
ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు తెలుస్తుంది. ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? నైరుతి రుతుపవనాలు ఈ రోజు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంచుమించు వ్యాపించాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో పూర్తి స్థాయిలో మరో 3 రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అందించింది. ఈ రోజుతో పాటు రేపు రాష్ట్రంలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలను, ఎల్లుండి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో భారీగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇటు 5 నుంచి డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విస్తరించినట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అది గత సంవత్సరం చూసుకుంటే ఈ టైంకి నైరుతి రుతుపవనాల పరిస్థితి ఎట్లుంది? ఈసారి చూసుకుంటే దానికి దీని కంపారిజన్ ఎట్లా ఉంది? ఎందుకంటే దాదాపు 2009 తర్వాత మొదటిసారి ఈసారి నెల కంటే ముందే, అంటే దాదాపు 15-20 రోజుల కంటే ముందే నైరుతి రుతుపవనాలు తెలంగాణను వ్యాపించాయి. దీంతో పాటు అల్పపీడనాలతో పాటు తుఫాను హెచ్చరికలు కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఈసారి నమోదవుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అలుగులు పారుతున్నటువంటి చెరువులు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు ఇప్పుడు రోహిణి కార్తె ఉంటుంది మే నెలలో, దాదాపు మరొక 10 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా ఈసారి దానికంటే ముందుగానే వచ్చి ఇటు ఆనందం వ్యక్తం చేసినటువంటి రైతుల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి, చురుగ్గా కదులుతున్నాయి. అండ్ అట్లాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్ గా చూస్తే కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం అమ్ముకునేందుకు నరక యాతన అనుభవిస్తున్నారు. 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ సిబ్బంది కొనుగోలు చేయటం లేదు. దీంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత 50 రోజుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై మొలికెత్తిన ధాన్యం బస్తాలతో నిరసన చేపట్టారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు తరుగు తీయొద్దని డిమాండ్ చేశారు. అయితే రైతుల నిరసనకు అడ్డుకోబోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కాళ్లు మొక్కబోయాడు రైతన్న. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్ చెప్పండి, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఒక అగమ్య గోచరంగా, ఒక దీన స్థితిలో, వాళ్లకు ఒక భరోసా అనేది ప్రభుత్వం తరఫు నుంచి లేదని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా రైతులు వాళ్ళ హక్కు ఏదైతే ధాన్యం అమ్ముకోవడానికి ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ అవి కొనసాగుతున్నప్పటికీ అందులో అనేక లోపాలు కనిపిస్తా ఉన్నాయి. నిర్వహణ లోపాలు, అక్కడ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఇవాళ 27-28వ తారీఖు వచ్చిన నేపథ్యం, ఇంకొక 4-5 రోజులైతే రైతులు దుక్కులు దున్నుకోవాలి. వానాకాలం పంటకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఆ పనుల్లో బిజీగా ఉండాల్సినటువంటి రైతు యాసంగి సీజన్ లో పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. మనం ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్న సందర్భాన్ని అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆ వర్షాలు కురుస్తా ఉంటే సరైనటువంటి ఏర్పాట్లు ధాన్యం కొనుగోలు సెంటర్లో లేవు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి రవికాంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అసలు కారణం ఏంటి? రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పూర్తి నిర్లక్ష్యమే మనకు కనిపిస్తా ఉంది. ఇటు మిల్లర్లు ఆ ధాన్యాన్ని
కొనుగోలు చేయడం లేదని ఒక పక్క వినిపిస్తా ఉంది. అక్కడ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈసారి ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ కొనుగోలు సెంటర్లు కావచ్చు, ఇతర కొనుగోలు సెంటర్లకు సంబంధించి అనుభవం లేని వాళ్ళకు ఇచ్చారన్నటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఆ సెంటర్లను అప్పగించడం వల్లే నిర్వహణకు సంబంధించినటువంటి అనుభవం లేక ఇవాళ పూర్తిగా ధాన్యపు సేకరణకు సంబంధించి ప్రభుత్వం విఫలమైందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ రైతులు అక్కడ ఏదైతే ఆందోళన చేసే సందర్భంలో కావచ్చు, ఎవరైనా అధికారులు వచ్చే సందర్భంలో కావచ్చు, వాళ్ళు అడుగుతా ఉంటే అధికారుల వైపు నుంచి సరైనటువంటి సమాధానం రాక వాళ్ళు కాళ్ళు మొక్కే సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఉదయం దత్తారపల్లి మండలం కుంభరికుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అంటే వరుసగా వర్షాలు కురుస్తా ఉన్నాయి, దాన్ని ఎప్పుడు కొంటారన్నటువంటి అంశాన్ని రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము వానాకాల సీజన్ కోసం ఆ పనుల్లో నిమగ్నం కావాలా, లేకపోతే యాసంగి సీజన్ లో పండించినటువంటి ధాన్యాన్ని కాపాడుకోవడానికి, వర్ష నీరు నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ రాష్ట్రంతా మేల్కొతోని ఉండి కట్టి మీద కునుకు లేకుండా కష్టపడాలా, ఇవాళ మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉందని చెప్పి రైతులు నిలదీసే క్రమంలో భాగంగా దంతాలపల్లి సూర్యాపేట రహదారి మీద ధర్నాకు దిగిన సందర్భంలో, ధాన్యపు బస్తాలతో ధర్నాకు దిగిన సందర్భంలో అక్కడ అడ్డుకోవడానికి పోలీసులు వచ్చారు. మా కష్టం మీకు తెలియదు, మేము 40-50 రోజుల నుంచి కష్టం పడతా ఉన్నాము, మీరు మమ్మల్ని అడ్డుకోవద్దు, దయచేసి మాకు సహకరించండి అని చెప్పి ఒక రైతు కాళ్ళు మొక్కే సంఘటన ఇవాళ అందరినీ కూడా కట్టతడి పెట్టిస్తా ఉన్న సంగతి. ఎందుకంటే పూర్తిగా దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ అక్కడ అడ్డుకోవడానికి వచ్చేటువంటి పోలీసులు కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారుల కాళ్ళు పట్టుకునే దీన స్థితిలో, ఒక దుస్థితిలో రైతు వాళ్ళ కనిపిస్తా ఉన్నాడు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిన సందర్భంలో ఇవాళ రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. నరసింహపేట మండలంలో 2 మహిళా రైతులు అక్కడ ఏదైతే క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ రమేష్ బాబుకు తమ సమస్యలు చెప్పడంతో పాటు 40 రోజుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం లేనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రైతు రాజ్యానికి వెన్నెముక అంటారు. మరి అట్లాంటి రైతులకు నేడు కాంగ్రెస్ పాలనలో నానా కష్టాలు పడుతున్నారు. వాళ్ళు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. పండించిన పంటను కొనండి మొర్రో అంటూ వాళ్ళు వేడుకుంటున్నా కూడా నేడు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది మనకు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై వెంకటారావుపేట రైతులు రాస్తారోకో నిర్వహించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా చేపట్టారు. అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ రావాలి, తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే వేణుగోపాల్, చెప్పండి, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళనలు వ్యక్తం చేశారు, రాస్తారోకో నిర్వహించారు, వారి యొక్క డిమాండ్స్ ఏంటి? ప్రియ, ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 1-2 నెలల నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్య ఇదే అని చెప్పాలి. ఎందుకంటే రైతులు పంట పండించిన తర్వాత, అంటే పంట పండించింది ఒక ఎత్తు, దాన్ని నమ్ముకోవాలంటే కూడా మరో ఎత్తులాగా తయారైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా గత 2 నెలల నుంచి కూడా ఆ పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు కావచ్చు, వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, ఇటు కళాలలో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితిలో దళారులకు అమ్మొద్దు, మేమే కొంటామంటూ కూడా ఐకేపీ సెంటర్లు అయితే ప్రారంభించారు. కానీ అంటే కొనుగోలు విషయంలో మాత్రం అధికారులు తమను పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఇటు కోనారావుపేట మండలం వెంకటరావుపల్లికి సంబంధించినటువంటి రైతులు నిమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎందుకంటే నిన్న భారీ వర్షం పడింది, ఆ కళ్ళాలో ఉన్నటువంటి ఒడ్లే కావచ్చు, ఇటు మార్కెట్ యార్డ్ కావచ్చు, ఇటు ఐకేపీ సెంటర్లు కావచ్చు, అంటే వరిధాన్యం అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. అంటే గత వారం రోజుల నుంచి కూడా అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే మొలకలు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉదయం ఇటు నిమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద అదే మొలకెత్తిన ధాన్యాన్ని పట్టుకొని అధికారులు వెంటనే రావాలి, తమ ధాన్యాన్ని కొనాలి, లేకుంటే మాత్రం తాము తీవ్ర నష్టపోతామని చెప్పిన నేపథ్యం, ఒకవేళ కొనకపోతే మాత్రం తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మందు డబ్బాలతో కూర్చొని ధర్నా రాస్తారోకో చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ప్రియ, ముఖ్యంగా అంటే అధికారులకు మొదటి నుంచి కూడా సరే సన్న ఓట్లు వేయండి, మేము బోనస్ ఇస్తామన్నారు. ప్రస్తుతం అయితే రైస్ మిల్లర్స్ కూడా సన్న ఓట్లు తీసుకోకపోతే మాకు ఎలాంటి సూచనలు లేవు, మేము తీసుకోమంటున్నారు. ఇంకోవైపు బోనస్ మాకు అక్కర్లేదు, కనీసం వడ్లైనా కొనాలంటూ కూడా దీనావస్థలు చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది.
అంటే ఏదేమైనా కానీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ Right. వడ్లను కొనాలి, లేకుంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపించింది ప్రియ. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిర్మల్ జిల్లా రైతులు బగ్గుమన్నారు. రేవంత్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నామని ఆందోళనకు దిగారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నందన్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో లారీలు సరిపడా రావటం లేదంటూ రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో అన్నదాత ఆగమాగమవుతున్నాడు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు రావడంతో నిర్మల్ జిల్లా ముక్తాపూర్ గ్రామంలో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెట్టాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. పిఎసిఎస్ కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిప్పంటించారు. వెంటనే తడిసిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాజు చెప్పండి, ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నిర్మల్ జిల్లా రైతుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ప్రియా, నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గత వారం రోజులు కూడా అకాల వర్ష కారణంగా ఇప్పటికే తడిసి ముద్దైన ధాన్యంని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది కానీ అధికారులు ముందుకు రావడం లేదు. సాక్షాత్తు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతోని, రెవెన్యూ అధికారులతో, పౌర సరఫరా అధికారులతోని, చీఫ్ సెక్రటరీతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు మాత్రం ఏమాత్రం చలనం కనిపించడం లేదు. అధికారులు మాత్రం తడిచిన ధాన్యం కొనేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా గత వారం రోజులు కూడా ఈ ఖానాపూర్, కడెం, మామడ, సారంగపూర్, నిర్మల్, కుబీర్, కుంటాల, బైంసా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వర్ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిబ్బంది ముందు రాకపోవడంతో నిద్రాహారాలు మాని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులు చిన్నపాటి చెరువులను తడిపిస్తున్నాయి. నీటి నీళ్లు అల్లైన ఉండిపోవడంతో తడిసిన ధాన్యం మరోసారి తడిసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నిర్మల్ మండలం ముక్తాపూర్ గ్రామంలో రైతు పిఐసి సెంటర్ కు తాను తీసుకొచ్చిన ధాన్యము 20 రోజులుగా కూడా ధాన్యాన్ని కొనేందుకు సిబ్బంది ఏమాత్రం ముందుకు రాకపోవడంతో ఈ రోజు గుండె బరవెక్కి ఆవేదనతో ధాన్యంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. అయితే అక్కడే ఉన్న రైతులు అడ్డుకొని రైతును సంజాయించడం జరిగింది. అయితే రైతు మాత్రం తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తాను గత 20 రోజుల క్రితం ధాన్యము వర్షం రాకముందుకు ధాన్యాన్ని తీసుకొచ్చేసి అమ్ముకునేందుకు ప్రయత్నించగా నానా కారణాలు చెప్తూ తన ధాన్యం. రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతానికి? ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అకాల వర్షాలకు తోడు తొలకరి నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రానికి చేరుకొని తొలకరి వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి నేపథ్యంలో తాము పంట పొలాల్లో బిజీగా ఉండాల్సిన పరిస్థితిలో ఇటు వరి ధాన్యం అమ్ముకునేందుకు నానా తిప్పాలు పడాల్సి వస్తుందని, అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రము ఇటు అధికారులు మాత్రం నానా కారణాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లారీలు రావడం లేదని, అలాగే సంచులు కొరత ఉందని, అలాగే ఈ తరుగు విషయంలో రైస్ మిల్లర్లు తరుగు తీస్తున్నారని ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. అయితే వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని. అయితే నిర్మల్ జిల్లాలో వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే గత వారంలో కూడా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మాత్రం అధికారులు కానీ, సిబ్బంది కానీ, పిఐసి సెంటర్ సిబ్బంది కానీ ముందుకు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేని పక్షంలో తమ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనాలని చెప్పేసి ప్రధానంగా రైతుల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుపై పూర్తిగా నీరు గారిపోయారు. మా ధాన్యాన్ని ఇప్పటికైనా కొనండి అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాస్తారోకలు నిర్వహించినప్పటికీ కూడా ప్రభుత్వ తీరు చూస్తుంటే మాత్రం ఎట్లాంటి స్పందన లేకుండా కనిపిస్తోంది. రైతులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, తడిసిన ప్రతి గింజని ఖచ్చితంగా కొనాలి, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది.
ఇక మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్టీఎస్ రిపోర్టును ఎల్ఎన్టీ సంస్థ తప్పుపట్టింది. మేడిగడ్డ రిపోర్టును తిరస్కరిస్తున్నామని సంచలన లేఖ రాసింది. సరైన పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా ఇస్తారని లేఖలో ప్రశ్నించింది. పరీక్షలు చేయకుండా బ్యారేజీలో వైఫల్యం ఉందని నివేదిక తయారు చేయడం సరికాదని ఎల్ఎన్టీ సంస్థ సవివరంగా లేఖలో వివరించింది. ఇక ఎల్ఎన్టీ లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని, ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షర సత్యమని తెలిపోయిందన్నారు. ఎల్ఎన్టీ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదిక తప్పుల తడక అని రుజువైందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదేనని కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి లివెల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివెల్ చెప్పండి, ఎన్డీఎస్ఏకు మరోసారి సంచలన లేఖ రాసింది ఎల్ఎన్టీ సంస్థ. దానికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పూర్తిగా ఒక ప్రాజెక్ట్, ఒక రిజర్వాయర్ మాత్రమే కాదు. రిజర్వాయర్ లో చిన్న లోపం వల్ల మేడిగడ్డ దగ్గర ఒక పియర్ మాత్రమే పోయింది. దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కానీ ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. ప్రధానంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం మోపాలన ఉంటే ఒక కారణంతో గత 18 నెలల పాలలో ఆ మేడిగడ్డను ఏమాత్రం కూడా పట్టింపు చర్యలు చేపట్టలేదు. దీంతో ఇవాళ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టు అడవిడి చేస్తూ ఎన్డీఎస్ఏ రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది తప్పుల తడక అని చెప్పేసి మరోసారి తేలిపోయింది. దీంతో ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఒక దిగ్గజ కంపెనీ ఎల్ఎన్టీ, ఆ ఎల్ఎన్టీ మేడిగడ్డను ఆనాడు పనులు చేసింది కాబట్టి ఎన్డీఎస్ఏను తిరస్కరించి కాంగ్రెస్ బీజేపీలకు ఒక చుంపపెట్టులాగా ఇవాళ లేఖ రాసిన విషయం వాళ్ళ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి కూడా నాడు బీఆర్ఎస్ చేసిన వాదన ఇవాళ నిజమైందని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు వరప్రదాయిని, తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. రైతులకు ముఖ్యమంత్రి, మంత్రులు క్షమాపణ వెంటనే చెప్పాల్సిందిగా ఈ సందర్భం గుర్తు చేశారు. మేడిగడ్డ బారాజుకు రిపేరు చేయాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీకి కాదని, తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు మాత్రమే చీప్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కనీస పరీక్షలు చేయకుండా ఎలాంటి శాస్త్రీయ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండానే తయారు చేసిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమన్నారు. బీఆర్ఎస్ ను బద్నాం చేయడం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అశాస్త్రీయ నివేదికలు ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బురదలేందుకే ఈ కుట్రలు చేసిన కాంగ్రెస్ బీజేపీ ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనపత్యాల కుతంత్రంతోనే ఇది నివేదిక పేరుతో నయా డ్రామాకు తెరదీసిందన్నారు. ఏపీకి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ తక్కువ తరక నివేదికతో కాంగ్రెస్ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బారాజుపై ఎన్డీఏ ఇచ్చిన నివేదిక అంత పూటకమని తేలిపోయిందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్పింది. ఇది అక్షరాల నిజమైన సంగతి వల్ల ఎల్ఎన్టీ తాజాగా తన లేఖతో మరొకసారి ప్రజలు తెలియజేసిందన్నారు. కేవలం నీచమైన ఊహ ఆధారమైన క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్ బీజేపీ కేంద్ర కార్యాలయం రిపోర్టు తయారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఏ నివేదికని తాము పిలవడం ఎలాంటి తప్పు లేదని గతంలో అనేక సందర్భాల్లో కూడా ఎన్డీఏ నివేదిక కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పేసి కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఫలితమాలిన రిపోర్టు పట్టుకుని ఎన్డీఏ నివేదిక తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు చేతగాంచడానికి దివాళి కోరుతూ ఈ విధానాలకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పేరొచ్చిన రాజకీయ దిగ్గతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పక్కన పెట్టి ఇవాళ సీఎం రేవంత్ క్షమించడానికి పాపం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వివాదంతో గత 18 నెలల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 పైగా అన్నదాతలు ఆత్మహత్య చేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా వర్తించి కేటీఆర్ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెప్పపెట్టని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజ్ అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మండిపడ్డారు.
ప్రాజెక్టు రైట్ లెవెల్, థ్యాంక్ యూ. ఇక టాప్ 4 న్యూస్ చూస్తే గురుకుల పాఠశాలల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లను రేవంత్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా తొలగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ కవిత ట్వీట్ చేశారు. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 40,000 రూపాయలు కేటాయించేదని గుర్తు చేశారు. ఉద్యోగులను తొలగించడం వల్ల ఆ పని భారం విద్యార్థులపై పడిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గదులు, టాయిలెట్లను పిల్లలే శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దాంతో పాటు హాస్టల్లో మెస్ నిర్వహణ కూడా విద్యార్థుల చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేష్, అయితే చెప్పండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గురుకుల పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్స్ కడగాలి, స్వీపింగ్, శానిటేషన్ వర్క్ చేయాల్సిందే అంటూ మాట్లాడిన గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఆడియో కాల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా క్యాష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, వెళ్లి కూర్చోడానికి టేబుల్ పైకి ఫుడ్ రాదు, ఎందుకు ఇలాంటి పనులు చేయరంటూ చేయాల్సిందే అని అలుగు వర్షిని అనడం పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. అయితే గతంలో తాత్కాలిక ఉద్యోగులు టాయిలెట్స్, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. విద్యార్థులే టాయిలెట్స్ గదులు కావచ్చు, ఈ టాయిలెట్స్ ఇతర ఆ పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయట పనులు కూడా రెగ్యులర్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా పరిగణించాలి. తక్షణమే ఆ అధికారిని తప్పించి నెలకు మెయింటెనెన్స్ డబ్బులు పాఠశాలకు ఇవ్వాలని, పిల్లలతో పని చేయించడం ఆపేయాలని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.